అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇంతవరకు వన్ సైడెడ్ గా కనిపించింది. స్టాలిన్ ది హవా అన్నాయి, కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్స్పెక్టేషన్స్ ని మార్చేశాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా విజయ్దే ముఖ్యమంత్రి పదవి అన్నట్టుగా మాట్లాడుకొచ్చాయి. లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవతరించబోతుందని చెప్పి, ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవతరిస్తే కనుక ఇక తప్పదు విజయం. ముఖ్యమంత్రి విజయేనా? ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? తమిళనాడుకి వెళ్ళిపోతుంది ఆర్టీవీ. మరి అక్కడి పరిస్థితి ఏంటి? నేరుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుకు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. Here it is on the screens of RTV. మరి కాసేపట్లో తమిళనాడు ఫలితాలు వెలువడబోతున్నాయి. తమిళనాడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. అందరి చూపు టీవీకే విజయ్ పార్టీపైనే. డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఏఐడిఎంకే ఏమైనా అవకాశాలున్నాయా? 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఘర్షణ వాతావరణం ఉండే ఛాన్స్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. దీంతో భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అందరి చూపు చెన్నై వైపు. అవును, ఎందుకంటే కనుక ఇంతవరకు ఒపీనియన్ పోల్స్ అంచనా తీసుకున్నా, లెక్క తీసుకున్నా దాదాపుగా అక్కడ ఒకటే మాట వినిపించింది. డిఎంకే మళ్ళీ అక్కడ సూర్యుడు అవతరించబోతున్నాడు అంటూ కూడా. బట్ రిమెంబర్ 234 స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒపీనియన్ పోల్స్ వరకు చెప్పుకొస్తే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఏకంగా తారుమారు చేసేసాయి. ఒక మాట చెప్పుకొచ్చాయి. పూర్తిగా అక్కడ సిచ్యువేషన్ విజయ్ వైపు వెళ్ళిపోతుంది. కనీసం 68 స్థానాలు, 60 నుంచి 70 స్థానాలను విజయ్ కైవసం చేసుకుంటూ ఉంటాడు. కైవసం చేసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టచ్చు. 92 నుంచి 120 స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే అక్కడ 120 అనుకుందాం. 120 వస్తే అధికారాన్ని చేపట్టేస్తుంది విజయ్. ఇన్ఫాక్ట్ విజయ్ పార్టీ అక్కడ అధికారాన్ని చేపడుతుంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ 90 or 80 వచ్చి అనుకుందాం. అక్కడ ఏఐఏడిఎంకేతో జతకట్టి, అంటే ఆఫ్ కోర్స్ అప్పటికే భారతీయ జనతా పార్టీ, ఏఐఏడిఎంకే రెండు కూడా కూటమిలో ఉన్నాయి. అండ్ ఈ రెండు కూటమిలు బ్రేక్ అయ్యి, అంటే ఈ కూటమి బ్రేక్ అయ్యి ఏఐఏడిఎంకేతో ఇటు విజయ్ టీవీకే పార్టీ జతకట్టే అవకాశం ఉంది. అండ్ ఈ రెండు కనుక కూటమికే వెళితే అప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా కూడా ఒక హిస్టరీనే. ఎందుకు హిస్టరీ? డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. తమిళనాడు ఎప్పుడూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఒకరు అధికారంలో ఉంటే ఒకరు జైల్లో ఉంటూ ఉంటారని చెప్పి. అది కరుణానిధి, జయలలితకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకొకసారి వాళ్ళకి అధికారం ఇస్తూ ఉంటారు. తమిళ ప్రజల తీర్పు చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ ప్రజలే మాట్లాడుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఈరోజు అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ బయటపడుతూ ఉన్నాయి. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు చెన్నై చేరుకున్నారు. చెన్నైలో ఎటువంటి వాతావరణం ఉంది అప్డేట్స్ అందించేందుకు ఇటు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సచిన్. ఎలా ఉంది జోష్ చెన్నైలో? ఎందుకంటే అఫ్ కోర్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు జోష్ కనిపిస్తోంది, కానీ అక్కడ మాత్రం టెంపరేచర్ A50కో ఒక విధంగా చెప్పాలంటే 118కి చేరుకుంది అనుకోవాలి అక్కడ ఫీవర్. సచిన్, ఓవరాల్ గా నిజంగానే చెన్నై హాట్ గానే కనబడుతుంది. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, ఓట్ల లెక్కింపు దగ్గర ఏజెంట్లు, హడావిడి, పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. చెన్నై మొత్తం కూడా దాదాపుగా 62 కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ ఎక్కడ జరుగుతుంది అనే అంశం మీద ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ హడావిడి నడుస్తున్న పరిస్థితి. 234 స్థానాలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో, 234 స్థానాలకు సంబంధించి మరో గంటలో దాదాపుగా ఇంకొక 8 గంటలకి, ఎగ్జాక్ట్ గా 8 గంటలకి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో అసలు ఫైనల్ గా ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి, ఈసారి తిరిగి రెండోసారి డిఎంకే పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందా, లేదు కొత్తగా వచ్చిన టీవీకే పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా ఈ కంటెంట్ గాని చూసుకుంటే ఈసారి ఏఐడిఎంకేనా, డిఎంకేనా, టీవీకేనా అనేది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే
విజయ్ తన పాత్రని అయితే పోషించబోతున్నాడు. అది ఏ మేరకు చేయబోతున్నాడు, ఏ విధంగా తన పాత్రని చేయబోతున్నాడు అనేది ఇప్పుడు అవసరం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ యాంగిల్లో అతను ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడిపించబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఇదిగా కనబడుతోంది. కారణం ఏంటంటే ఓవరాల్ సబ్జెక్టు టీవీకి వర్సెస్ డిఎంకేగా కొనసాగుతుందా, లేదు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా కొనసాగుతుందా? అందరూ ఊహించినట్టుగానే ఇక్కడ టీవీకే ఇప్పుడు కొన్ని సర్వేస్ చెప్తున్నట్టుగా టీవీకే తన బిగ్ రోల్ ని పోషించబోతుందా కూడా చూడాలి సత్యన్. ఓవరాల్ ఇంపాక్ట్, ఓవరాల్ సబ్జెక్ట్ లో ఈ వ్యవహారం మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అయితే డిస్కషన్ కూడా బయట డిఎంకే వర్సెస్ టీవీకేగా నడుస్తుంది. కానీ మరో గంటలో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటా, లేదు వాస్తవంగా ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు మనకు ఒక క్లియర్ పిక్చర్ కనబడుతుంది ఇక్కడ. కాకపోతే అది ఫస్ట్ ఓట్ల లెక్కింపు, పోస్టల్ ఓట్లు లెక్కింపు ఏ విధంగా రాబోతుంది, తర్వాత ఒక గంట తర్వాత జరగబోయే మిగతా లెక్కింపులు, అంటే ఒక 10 గంటలకి మొదటి ఫలితం అంటే ఫలితానికి రాకపోవచ్చు, కానీ ట్రెండ్స్ మాత్రం 10 గంటలకల్లా ట్రెండ్స్ క్లియర్ అవుతాయి. ఆ ట్రెండ్స్ ని ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా నడుచుకోబోతున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి సత్యన్న. కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఉన్నాయి. హీట్ గా ఉంది చెన్నై, నిజంగానే చాలా హీట్ గా అనిపిస్తుంది. కారణం ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు, ఏ విధంగా దీన్ని ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. చూడాలి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ కరెక్ట్ గా 10 గంటల తర్వాత నుంచి ఓవరాల్ గా ఈ పిక్చర్ మొత్తం కూడా మారిపోయే పరిస్థితి అయితే కనబడుతోంది. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటే సజావుగా కానీ వ్యవహారం కానీ నడుస్తే, అంటే ఇప్పటికీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. కన్యాకుమారి, తర్వాత తూతన్గుట్టి, ఇట్లాంటి కొన్ని జిల్లాలు, 5-6 జిల్లాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ కేంద్ర బలగాలని వీటన్నిటిని కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కృష్ణమోహన్ మిమ్మల్ని లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది టీం అంతా కూడా. సో ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకుంటున్నారు. 2011, 2016 అండ్ 2021, 2026 గురించి మాట్లాడుకున్నప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2021 నుంచి 2026 వరకు ఇన్ఫాక్ట్ 2026 వైపు చూసుకున్నంత వరకు కూడా ఒక్కసారిగా పర్సంటేజ్ పెరిగింది. ఏకంగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 82.4% ఉమెన్ షేర్ ఉంది ఈసారి ఓట్లలో. అంటే మిగతా వాళ్ళు లేదా అని కాదు, పురుషులది కూడా ఉంది, కానీ పెరిగింది. మరి ముఖ్యంగా ఎంతలా పెరిగిందంటే కనుక మొత్తం 4,87,090 ఇన్ఫాక్ట్ 4,87,98,833 ఓట్లు కనుక అక్కడ పోలయ్యి ఉంటే దాంట్లో మహిళలది 2,52,59,596. దీంట్లో ఓవరాల్ రైజ్ గురించి మాట్లాడుకుంటే 25,28,676 ఓట్లు రైజ్ అయ్యాయి అనేది ఇక్కడ రిపోర్ట్లు చెప్తున్నమాట. ఏకంగా 25 లక్షలకు పైచిలుకు. ఇప్పుడుది 2021తో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 25,28,676. అఫ్కోర్స్ 2011లో కూడా ఓవరాల్ రైజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఉండింది. కానీ ఈసారి గురించి మాట్లాడుకుంటే ఈసారి కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది, లెక్కలు మారుతూ వచ్చాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నమాట. కానీ ఇక్కడ ఉమెన్ షేర్ ఓటర్ టర్నౌట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపుగా 82% పెరిగింది అనేది కొన్ని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. సో ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతోంది అనేది ఇక్కడ ఆసక్తికర పరిణామం. అండ్ అంతేకాదు ఇంకొన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ విజయ్కి సంబంధించి ఫ్యాక్టర్ మాట్లాడుకుంటే ఇక్కడ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే 18 నుంచి 19 ఈ ఏజ్ వాళ్ళు, సో 18 నుంచి 19 విజయ్కి ఫేవరబుల్గా కనిపించే కొన్ని రిపోర్ట్స్. ఆ తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా అటు విజయ్కి కాకుండా అపోజిషన్కి వెళ్ళాయనేది ఇంకొన్ని రిపోర్ట్స్ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నారని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 2026 తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పీపుల్ పల్స్
125 నుంచి 145 డిఎంకేకి వస్తాయంటూ కూడా చెప్తూ ఉంది. అండ్ ఏఐఏడిఎంకేకి 65 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంది. ఇక టీవీకే 18 నుంచి 24 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోవచ్చని పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇక అలాగే మ్యాట్రిక్స్ సర్వే డిఎంకే 122 నుంచి 132, ఏఐఏడిఎంకే 87 నుంచి 100 స్థానాలని, టీవీకే 10 నుంచి 12 స్థానాలని, ఇతరులు 6 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్ మ్యాట్రిక్స్ సర్వే చెబుతుంది. ఇక అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ 135 నుంచి 140, ఏఐడిఎంకే 82 నుంచి 85, టీవీకే 10 నుంచి 14 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఒక్కసారి నేరుగా తమిళనాడు వెళ్ళిపోతాం. ఇటు చెన్నైలో ఎలా ఉంది, చెన్నైలో పరిస్థితి ఏంటి, అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ తమిళనాడు వెళ్లారు. ఒక్కసారి నేను ఫస్ట్ మీ అందరి తరఫున నేను కృష్ణమోహన్ పలకరించే ప్రయత్నం చేస్తాను. వణకం కృష్ణమోహన్. కృష్ణమోహన్ వణకం. என்ன பண்ணுங்க? లైవ్ కవరేజ్ పண்றாங்க. మనం కానీ ఒకసారి చూస్తుంటే ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కౌంటరింగ్ సెంటర్స్ దగ్గర పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న వివిధ రకాలైన మనం చూసుకుంటే ఏ విధంగా సెంటర్స్ లో పోలీసు బలగాలు, వివిధ వాహనాలు అన్ని కూడా ఇక్కడ కనపడుతున్నాయి. స్పష్టంగా మనం ఇక్కడ ఏ విధంగా ఎంట్రీస్ ని ఎవరైతే పాసులు ఉంటాయో, తర్వాత ఏదైతే కార్యకర్తలు, కౌంటింగ్ నంబర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ క్లియర్ గా చెక్ చేసి, తనిఖీ చేసి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం కానీ చూస్తుంటే క్లియర్ గా విజువల్స్ కానీ మనం కానీ చూస్తుంటే ఇక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి లోపలికి పంపించేటప్పుడు మొత్తం కూడా క్లియర్ గా అసలుకి ఈ ఆహారాన్ని మొత్తం కూడా పోలీసులు ప్రతి ఒక్కటి తనిఖీ చెక్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఎక్కడ ఏ వాహనాలని కూడా చాలా క్లియర్ గా తనిఖీ చేస్తున్నారు. లోపలికి ఎటువంటి వాహనాలని ఉండాలి, పాసులు ఉన్న వాహనాలు లేకపోతే ఇతర వాహనాలను మాత్రమే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏజెంట్స్ కూడా పూర్తిగా కూడా కంప్లీట్ గా ఏజెంట్స్ చెక్ చేస్తున్నారు. వాహనాల్లో మనం పూర్తిగా చూస్తుంటే ఆల్మోస్ట్ లోపల వరకు కూడా చేయాలి. అయితే ఇప్పుడు ఈ 234 ఎలక్షన్స్, 234 సెంటర్స్ కి సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు మరి కాసేపట్లో బదులవుతున్నాయి. మొదటగా పోస్టల్ ఓట్లు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ కాబోతుంది. పోస్టల్ ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో పోస్టల్ ఓట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, పోస్టల్ ఓట్లకు సంబంధించి తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. దాదాపుగా 8 గంటలకి ఖచ్చితంగా ఈవీఎం ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తద్వారా జరగబోయే ఈ అంశాన్ని కంప్లీట్ గా మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 10 గంటలకి ఒక ఫస్ట్ ట్రెండ్స్ మొదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. సత్యన ట్రెండ్స్ 11 కి 10 కి కనపడే పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో ట్రెండ్స్ 10 తర్వాత నుంచి వచ్చే ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అధికార పార్టీని తిరిగి అధికారంలో కూర్చోబోతుందా, లేదు వాళ్ళకి మంగళం పారబోతుందా, ఏఐడిఎంకి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, అది అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందా, కొత్తగా వచ్చిన టీవీకి ఏ విధంగా విజయ్ దాన్ని ఏ విధంగా తన రోల్ ని పోషించబోతున్నాడు. నిజంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ టీవీకి మీద ఉన్నాయి, విజయ్ మీద చాలా వరకు మనకి కనపడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీవీకి విజయ్ ఎటువంటి ఇంపాక్ట్ ని ఇక్కడ చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా చూడాలి. అసలుకి నిజంగా అంత ఇంపాక్ట్ ఇక్కడ ఉందా, ఆ ఇంపాక్ట్ జరిగితే ఎంత స్థాయిలో వాళ్ళు ఈ ఎఫెక్ట్ ని చూపించబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే 234 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని సిద్ధమైన పరిస్థితి. ఏజెంట్స్ మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్స్, ఒకవైపు పోలీసు, మొత్తం కూడా మరో గంటలో ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి దాని మీద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ జయలలిత అంటే ఏఐడిఎంకి సంబంధించిన కూటమి కావచ్చు, డిఎంకేకి సంబంధించిన కూటమి కావచ్చు, ఇండివిజువల్ గా పోటీ చేసిన, సింగిల్ గా పోటీ చేసిన టీవీకే కావచ్చు, వీటికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ ఎవరెవరు అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కొన్ని నిన్న మొన్నటి వరకు టీవీకే ఎటువంటి రోల్ చేయబోతుందని కొన్ని సర్వేలు అంచనాలు ఇచ్చాయి. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఫర్దర్ గా మిగతా డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకేలు
ఎంతటి రోళ్లు చేయబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే ఇది కరెక్ట్ గా ఒక 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, తర్వాత పోస్టల్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఫర్దర్ గా వెంటనే వెంటనే అసలు ఈవీఎం ఓపెన్ అవుతాయి. దానికి వివరాలు ఫలితాలు వెలువడే సమయానికి దాదాపుగా 9-10 గంటల లోపల అసలు ట్రెండ్స్ స్టార్ట్ కాబోతున్నాయి అనేది మనకి పకడ్బందీగా తెలుస్తున్న పరిస్థితి. సో ఇటువంటి ఈ యాంగిల్ ఓవరాల్ యాంగిల్ సంబంధించిన వ్యవహారంలో అసలు కంప్లీట్ గా ఎక్కడ ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చాలా క్లియర్ గా చాలా యాంగ్జైటీగా తెలుస్తుంది. సో చాలా మంది ఇక్కడ ఎవరెవరు పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు. మన ప్రతి ఒక్కరికి ఇట్లా ఏజెంట్లను కూడా ఇచ్చారు, అంటే ఏజెంట్ కార్డ్స్ చాలా క్లియర్ గా. సో వీటన్నిటికీ కూడా కార్డ్స్ చాలా క్లియర్ గా పకడ్బందీగా కార్డ్స్ ఇచ్చిన పరిస్థితి. సో అట్లా ఎవరి అభిమానులు ఎవరి ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి చూసుకుంటున్నా మనం చూస్తున్నాం. సో ఇది కరెక్ట్ గా 10 గంటలకి కొంత సమాచారం ఫ్రెండ్స్ మొత్తం కూడా అర్థమయ్యే పరిస్థితి. తమిళనాడు కావచ్చు, పాండిచేరి వ్యవహారంలో కూడా ఇదే కనపడుతుంది. ట్రెండ్స్ అన్ని కూడా 10 గంటలకి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ కృష్ణమోహన్, అంటే సాధారణంగా ఏమనుకుంటూ ఉంటా అంటే పోస్టల్ బ్యాలెట్ కనుక తెలిసిపోతే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అంటే కామన్ మ్యాన్ పల్స్ ని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పేస్తారని చెప్పి, సో ఇక్కడ కూడా అదే గెస్ ఉంది అనుకోవాలా? ఇస్ ఇట్ పాసిబుల్? దీన్ని అలా ఊహించొచ్చా? డెఫినెట్ గా సత్యనా, ఎందుకంటే కృష్ణ ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ another interesting breaking news is coming here. మరి ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఉత్కంఠ పెరుగుతుంది. ఇప్పటికీ ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేస్ ని కాబోయే ఎమ్మెల్యేస్ అని చెప్పి ఎవరైతే గెసెస్ ఉన్నాయో, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఇప్పటికీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వాళ్ళని అక్కడికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిసార్ట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. హియర్ ఇట్ ఇస్ ఒక్కసారిగా రిసార్ట్ పాలిటిక్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని తీసుకెళ్లి కొన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆయా పార్టీలకు సంబంధించి ఎవరైతే గెలుస్తారని చెప్పి నమ్మకాలు ఉన్నాయో ఆయా పార్టీలకు సంబంధించి మా ప్రసిద్ధ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు తమిళనాడు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఎటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అక్కడికి వచ్చిన పార్టీ నేతల్లో? ఎటువంటి టెన్స్ ఉంది అక్కడ ఉన్న రాజకీయ నాయకుల్లో? డెఫినెట్ గా కొంత ఈసారి టెన్షన్ అయ్యే వాతావరణం అయితే కనపడుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ ఈసారి పుట్టుకులోకి వచ్చింది రావడం. తర్వాత టీవీకే పార్టీ విజయ్ తన పేరు మీద వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఏజెంట్స్ వ్యవహారంలో కూడా మనం చూడొచ్చు. కొంత ఏజెంట్స్ ని క్యూలో రావాలి, లేకపోతే ఎవరిని పోలీసులు లోపలికి అనుమతించే పరిస్థితి చేయడంలో కొంత హడావిడి ఉంది. ఏజెంట్లు త్వరగా తమ టైం కూడా అయిపోతుంది. వాళ్ళు 7:30 లోపల ఏజెంట్స్ అక్కడికి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ కొంత ఆపే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేస్తున్నారు. వీరు హడావిడి చేయొద్దు, ఇక్కడ ఎవరిని ఎవరిని పంపించకూడదు అని. అయితే ఇప్పుడు ఈ ఓవరాల్ సబ్జెక్ట్ లో సంబంధించిన అయితే కొంత నాయకులకు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో నిలబడి ఉన్న కొత్తగా పోటీ చేస్తున్న టీవీకి అభ్యర్థుల్లో మాత్రం కొంత టెన్షన్ ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్, ఎంత రకంగా వీళ్ళు ఇది చేస్తారనేది చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. సో ఇక్కడ అధికారులకు సంబంధించి, లేకపోతే ఇతర నాయకులకు సంబంధించి వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఏజెంట్స్ ని, తర్వాత వాళ్ళకున్న ఏవైతే ఇంపాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కార్డ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ మనం కానీ చూస్తుంటే ఈ క్యాండిడేట్ చీఫ్ ఏజెంట్, ఇతను ఒక పార్టీకి సంబంధించిన చీఫ్ ఏజెంట్ గా ఇక్కడికి వచ్చారు. ఆయన వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితిని మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఒక గంట సమయానికి అసలు యుద్ధం ప్రారంభం కాబోతుంది. తమిళనాడులో ఒక అరగంట తర్వాత, అంటే దాదాపుగా 8 గంటలకు ప్రారంభమైతే 9కి కొంత ట్రెండ్స్ అర్థమవుతుంది. పోస్టల్ ఓట్స్ కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి లెక్కిస్తూ పోస్టల్ ఓట్లు ప్రారంభమైన వెంటనే ఆ పోస్టల్ ఓట్లు ఏ విధంగా ట్రెండ్స్ చూపిస్తుంది అంటే ఎవరి వైపు ఉద్యోగస్తులు లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, పోస్టల్ ఓటుని ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయనేది కొంత అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. బట్ అది ఈవీఎంలో ఏ విధంగా కొనసాగుతుందా, అదే ట్రెండ్ పోస్టల్ ఓటర్ ట్రెండ్ ఈవీఎంల దాకా వస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈవీఎంస్ తెరవడానికి 8 గంటలు పడుతుంది. సో తర్వాత దాని ప్రక్రియ మొత్తం ఫస్ట్ తొలి రౌండ్ ఫలితం వచ్చేసరికి దాదాపుగా 9:30 అట్లా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్
మొదటి ఫలితం తమిళనాడులో రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 గంటలు సమయం పట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది సచిన్. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు 10 గంటల నుంచి వస్తున్న ట్రెండ్స్ ఎటువైపుకి వెళ్ళబోతున్నాయి, ఏ విధంగా ఈ ట్రెండ్స్ లోకి ఎంట్రీ అవబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి. సో ఫర్దర్ గా ఇప్పుడు ఈ రోజు వస్తున్న ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొంత టైం పట్టే అవకాశం ఉంది. కానీ ముందు వరకు సర్వేలు చెప్పినట్టుగా, ఏదైతే సర్వేలు నిర్వహించినట్టుగా అదే సర్వేలు కొనసాగుతాయా, లేదు ఇంకొంత వేరే ఫలితాలు, ప్రజలు అభిష్టం ఏ విధంగా ఉంది, తమిళనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ విధంగా ముందుకి వెళ్ళబోతున్నారు అనేది కూడా మరో గంటలో కానీ మనకి పూర్తిగా తెలిసే అవకాశం అయితే లేదు. సో 9 గంటలకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, 10 గంటలకి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 11 గంటల నుంచి ట్రెండ్స్ ఎటువైపుకి వెళ్ళిపోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది పూర్తిగా కూడా 11 గంటలకు కూడా ఒక పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంట్రెస్టింగ్ కృష్ణమోహన్, ఐ కెన్ సెన్స్ అక్కడ మీ చుట్టూతో ఉన్న హంగామా చూస్తుంటే అర్థమవుతుంది తమిళనాడులో ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో టీవీకే పార్టీకి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా విజయ్ పార్టీ గెలుస్తుంది, విజయ్ పార్టీ గెలవచ్చు, ఈ అంచనాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలతో వచ్చేసాయి. సో టీవీకే పార్టీ నుంచి ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్న పోల్ ఏజెంట్స్ ఏమైనా అంటూ ఉన్నారా, వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తూ ఉందా? సచిన్, ఈ టీవీకే పార్టీ విజయ్ పార్టీ నుంచి లోపలికి వెళ్తున్న బూత్ ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే పోలింగ్ టీం కావచ్చు, వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏంటి? ఎందుకంటే వెరీ ఫస్ట్ టైం వాళ్ళు విజయ్కి సంబంధించి విజయమో లేకపోతే వాడో ఇట్ మేబీ వాటిని చూసే అవకాశం ఉంది కాబట్టి. మనం డెఫినెట్ గా మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఇందాక ఏజెంట్స్ పోయేటప్పుడు కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన కొన్ని వ్యక్తులు మేము డిఎంకే అని చెప్తున్నారు, కొందరు సిఎంకే విజయ్ పార్టీకి సంబంధించిన టీవీకేకి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము విజయ్ అని చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఉంది డెఫినెట్ గా. ఫస్ట్ టైం పార్టీ రావడం, పార్టీ కోసం ఫైట్ చేయడం, వచ్చిన 6 నెలల్లోనే చాలా సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళు. బేసిక్ చాలా ఇష్యూస్ వచ్చిన పరిస్థితి, వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ఏజెంట్స్ ని కొత్త యాంగ్జైటీ ఉంది వాళ్ళలో నిజంగానే. అంటే మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలక్షన్ ఎట్లా నడపాలి ఏంటి అనేది క్యాండిడేట్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఇక్కడ చాలా మంది సీరియస్ గా క్యాండిడేట్లకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో టీవీకి ఆ పార్టీకి సంబంధించిన కొంత ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళు అసలు ఏ విధంగా దీనికి ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళలో ఒక కొత్త మా నాయకుడి కోసం మేము వెళ్తున్నాం, ఎలక్షన్ లోకి దిగుతున్నాం అనే ఒక యాంగ్జైటీ చాలా క్లియర్ గా కనపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఒకవైపు ఇది నిజంగానే యాంగ్జైటీ రాబోయే కాలంలో లేదు, జరుగుతున్న వాళ్ళకి వచ్చే ఫలితాలను బట్టి యాంగ్జైటీ ఇంకా ముందుకు ఉంటుంది. లేకపోతే కొంత ఎక్స్పెక్ట్ చేసినంత కానీ వాళ్ళు కానీ ఊహించలేకపోతే మాత్రం విజయ్ ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. అసలు నిజంగానే అంత సీన్ ఉందా, వాస్తవంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సర్వేస్ ఏదైతే చెప్తున్నాయో ఒక హంగు లాంటిది వచ్చే అవకాశం ఉందా, లేదు నిజంగా ఒక లైన్ కి కంప్లీట్ గా ఒకే పార్టీకి ఇవ్వబోతున్నారా, డిఎంకేకి ఇవ్వబోతున్నారా, డిఎంకే ఇవ్వబోతున్నారా, టీడీపీకి ఇవ్వబోతున్నారా అనే అంశంలో కొంత టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ ఫలితాలు వెంటగా నిన్న మొన్న వచ్చిన మై యాక్సెస్ కావచ్చు, లేకపోతే మరికొన్ని ఫలితాలు సర్వే ఫలితాలు మాత్రం కొంత తమిళనాడులో కొంత అటు ఇటు చేసిన పరిస్థితి, కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిగానే మనం చూడాలి. సో ఆ యాంగిల్లోనే కంప్లీట్ గా ఈ వ్యవహారంలో 10 గంటల లోపల ఈ వ్యవహారాన్ని పూర్తి కూడా తేటతల్లం అయిపోతుంది. ఇది తమిళనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, తమిళనాడు ప్రజలు ఎవరికి సీఎం కుర్చీని అందించబోతున్నారు అనేది కొంత ట్రెండ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో 8కి స్టార్ట్ అయిన తర్వాత 9 లోపల కొంత ట్రెండ్స్ అటు ఇటుగా ఉన్నా 10 గంటలకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ విధంగానే ఆ యాంగిల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నాయి. ఇది అదే వ్యవహారం ముందుకు వెళ్తుందా, ఎంత దూరం వెళ్ళబోతుంది ఈ వ్యవహారం, ఏ విధంగా ట్రెండ్స్ రాబోతుంది, మధ్యాహ్నం 12 గంటల కల్లా అసలు పూర్తి ఫలితాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు కూడా, నాట్ ఓన్లీ
తమిళనాడు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు కూడా ఒకేసారి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు తమిళనాడులో ఎప్పుడూ లేదు కొంత ఉత్సాహం అయితే కనబడుతుంది. ఓటర్లు ఓటు వేసామని కొంత గట్టిగా చెప్పడం. మరోవైపు ఏజెంట్లు కూడా మేము ఫలాని ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నాం, మేము ఫలాంటి మా పార్టీకి మేము ఏజెంట్ గా వ్యవహరిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ మనం చూడాల్సిన. కెన్ వి టాక్ అబౌట్ రిసార్ట్ పాలిటిక్స్? సాధారణంగా రిజల్ట్స్ వస్తున్న క్రమంలో లేకపోతే రిజల్ట్స్ ఒక పీక్స్ టైంకి చేరుకున్న తర్వాత రిసార్ట్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ తమిళనాడులో కరెక్ట్ మై సెల్ఫ్ ఒకవేళ రాంగ్ అయితే కనుక ఇప్పుడు ఆ రిజల్ట్స్ తర్వాత వచ్చే ఆ రిసార్ట్ పాలిటిక్స్ తమిళనాడులో ఈసారి ముందే రావడానికి కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఇక్కడ టీవీకి ఒక అడ్వాన్స్డ్ మూవ్ వేస్తుంది అనేది ఏం జరుగుతుంది ఆ రిసార్ట్ పాలిటిక్స్ విషయంలో తమిళనాడులో? డెఫినెట్ గా దీంట్లో ఈ విషయంలో మాత్రం టీవీకే కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని కూడా మనం చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే టీవీకి సంబంధించిన అధినేత విజయ్ క్లియర్ గా వాళ్ళ నాయకులకు అందరికీ ఒక మాట చెప్పారు. మీరు కౌంటింగ్ అయిపోగానే ఏదైతే ఫలితాలు వస్తున్నాయో రిజల్ట్స్ వచ్చిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ఈ నియోజకవర్గాలకు వెళ్ళొద్దు, నేరుగా పెరంబూరులో ఇక్కడ ఒక రిసార్ట్ ని ఏర్పాటు చేశాం, ఆ రిసార్ట్ కి మీరందరూ వచ్చేయాలి అని అంటే ఒక డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఆయనకు ఒక అంచనా ఉంది, దాదాపుగా ఒక 30-40 స్థానాలు అతను కానీ గెయిన్ చేయగలిగితే తమిళనాడు రాజకీయాల్లో తను చాలా కీలకమైన రోల్ చేయబోతున్నారు. ఆ రోల్ కోసం ఆయన ముందుగానే ఏమన్నా ఊహిస్తున్నారా, లేకపోతే ఆ దిశగానే ఆ రిసార్ట్ ని ఏర్పాటు చేసి ఇప్పటికే కొంత కీలక నేతలందరినీ వాళ్ళ దగ్గరికి వచ్చేయమని చెప్పడం, తర్వాత గెలిచిన అభ్యర్థుల దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి దగ్గరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తుల్ని అక్కడ టీవీకి అధినేత కొంతమందిని డిప్లాయ్ చేశాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో చేజారిపోకుండా ఏదైనా గెలిచిన తర్వాత అందులాంటి పరిస్థితులు వస్తే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అందుకని తమ నాయకుల్ని తమ అభ్యర్థుల్ని గెలిచిన అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నంలో మాత్రం విజయ్ చాలా ప్లాన్డ్ గా ఉన్నాడు. అది ఆ వ్యవహారంలో చాలా స్పష్టంగా కనబడుతుంది సత్యం. సో ఆ దిశగా ఇంపాక్ట్ చేయడానికి ఎంత దూరం వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది చూడాలి. కానీ బట్ టీవీకే ఒక అడుగు ముందుకు వేస్తుంది. అంటే ముందే కోయిల కూర్చుందా అన్న ఒక చందంగా కూడా కొంత విమర్శలు తమిళనాడులో ప్రజలు నిన్నంతా మనం ఇక్కడ తిరుగుతున్నప్పుడు చాలా క్లియర్ గా ఆ మాట చెప్తున్నారు. అసలుకే 234 మందిలో 234 మంది పేర్లు కూడా తెలియని వ్యక్తులకి ఆయన ముందుగానే ఊహించుకొని ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం, అభ్యర్థులు ఎవరో అందరూ మీరు ఆడికి వచ్చేయండి అని చెప్పడం ఇదేంటి అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఓవరాల్ గా మనం ఈ ఎపిసోడ్ మొత్తంగా చూస్తే డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే లేదు టీవీకే, ఈ మూడిట్లో ఎవరి రోల్ ఎంత మాత్రం ఉండబోతుంది అని కూడా చూడాలి. అంటే ఇక్కడ ఏఐడిఎంకే కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏఐడిఎంకే కూడా కొంచెం స్ట్రాంగ్ గా తన ఎఫెక్ట్ ని పెట్టింది. దానికి తోడు బీజేపీ కూటమి వాళ్ళతో యాడ్ అయింది. సో ఇవన్నీ కూడా కొంత యాడ్ అయినాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఎంతసేపు డిఎంకే టీవీకే అనుకుంటున్నాం కాదు, ఏఐడిఎంకే కూడా తన రోల్ ని చూపించబోతుంది. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ కృష్ణమోహన్, జయలలిత తర్వాత ఏఐడిఎంకే అంత యాక్టివ్ గా లేదు, కాస్త డల్ అయిపోయింది. పన్నీర్సెల్వం వెళ్ళిపోయిన తర్వాత పళనిస్వామి ఇంకా వీక్ అయిపోయారు. దట్టు బీజేపీతో చెతకట్టడం ఏఐడిఎంకేకి కాస్త బెడిసికొట్టిన అంశం కింద మాట్లాడుకుంటున్నారు. సో ఇజ్ ఇట్ సో గ్రౌండ్ లో అంత ఇంపాక్ట్ ఉందా, లేకపోతే బలహీనపడింది అనుకోవడంలో అతిశయోక్తి అయితే లేదు. బట్ అంత ఓవర్గా వెళ్ళిపోతున్న సందర్భం ఏఐడిఎంకే విషయంలో నిజంగా గ్రౌండ్లో అంత రియాలిటీ ఉందా, లేకపోతే ఇంకా జయలలిత ఫ్యాక్టర్ ఇంకా కంటిన్యూ అవుతుందా? అంటే నిజంగానే జయలలిత తర్వాత ఎవరు నెక్స్ట్ రోల్ అనుకున్నారు. ఒకసారి పళనిస్వామి అనుకున్నారు, మరోసారి ఇంకోసారి అనుకున్నారు, తర్వాత శశికళ, లేకపోతే ఈ బ్యాచ్ అంతా ఉన్నింది, కొంత ఇంపాక్ట్ జరిగింది. కానీ ఇప్పుడు ఒక విషయంలో మాత్రం పళనిస్వామి విషయంలో ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగా చాలా గట్టిగా అడ్మినిస్ట్రేషన్ చేయగలడు అనే ఒక ఇంపాక్ట్ అయితే తమిళనాడు ప్రజల్లో ఉంది. సో ఆ ఇంపాక్ట్ కొంత పనిచేసే అవకాశం ఉంది. రెండవది బీజేపీ కూడా యాడ్ ఆన్ అయింది. దాంతో పాటు మరో 14 పార్టీలు కూడా చాలా కీలకంగా ఈ వ్యవహారంలోకి ముందుకు రాబోతున్నాయి. సో ఈ ఫుల్ యాంగిల్ కి సంబంధించిన వ్యవహారంలో ఈ వ్యవహారం కంప్లీట్ గా కొంత డిఎంకేని కూడా మనం ఏమి తక్కువ, ఏఐడిఎంకేని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. దాదాపుగా చాలా వాళ్ళు కూడా చాలా టైట్ ఫైట్ లోకి వస్తున్నారు, వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి.
అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు ఎవరికి వెళ్తుంది అంటే ప్రభుత్వం మీద ఎప్పుడైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంటుంది. ఆ ఓటు ఏ విధంగా వెళ్ళబోతుంది, ఎవరికి వెళ్ళబోతుంది, అది టీవీకే ఎంత మాత్రం తీసుకోగలిగింది, అది టీవీకే తీసుకున్న పర్సంటేజ్ ఎంత, లేదు ఏఐడిఎంకే కాదు అసలు లేదు. తమిళనాడు ప్రజలు కంప్లీట్ గా ఈసారి మనం ఈ గత 40 సంవత్సరాలుగా డిఎంకేకి చాలాసార్లు ఇచ్చాం, ఏఐడిఎంకేకి ఇచ్చాం, వాళ్ళు కాకపోతే వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళు కాకపోతే వాళ్ళకి ఇచ్చాం, ఈసారి కొత్తగా టీవీకి ఇద్దామని డిసైడ్ అయ్యారు అనుకోండి విజయ్కి. సో అటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా చూడాలి, ఆ ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సో ఆ యాంగిల్లోనే ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. కొత్త ఓటు, ఫ్రెష్ ఓటర్ మొత్తం కూడా కొంత యాక్టివ్ గా ఈరోజు ఫీల్డ్ లోకి ఎలక్షన్స్ లో పాల్గొన్నారు. తమ ఓటు హక్కును పాల్గొనడమే కాదు, తమ ఓటుని ఎలా వినియోగించుకోవాలో కూడా చాలా క్లియర్ గా చెప్పుకునే పరిస్థితిలో ఉంది. సో ఈ యాంగిల్లో ఎంతవరకు ఆ ఓట్ ఇంపాక్ట్ కొత్త పార్టీ వైపుకు వెళ్ళింది, కొత్త ఓటర్స్ ఫ్రెష్ ఓటర్స్ వెళ్ళింది. అట్ ద సేమ్ టైం డిఎంకే కూడా చాలా గ్రౌండ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏఐడిఎంకేకి ఎంత స్ట్రాంగ్ గా ఉందో డిఎంకే అధికారంలో ఉంది, చాలా స్ట్రాంగ్ గా కొన్ని మహిళలకు పెద్ద ఎత్తున ఛాలెంజ్ ఇచ్చిన వ్యవహారాలు కావచ్చు, ఛాలెంజ్ కలిపిన ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. సో ఆ యాంగిల్లో ఈ మొత్తం ఆ ఇంపాక్ట్ జరగబోతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ ఒకవేళ బయట ఎటువంటి వాతావరణం ఉంది కౌంటింగ్ సెంటర్ లో చూసే ప్రయత్నం చేసుకుంటే, ఒకసారిగానే మనం ఇక్కడ కానీ చూసుకుంటే ఎక్కడికక్కడ పూర్తిగా కూడా రోడ్స్ మీద లేకపోతే చెన్నై రోడ్ల మీద ఎక్కడికక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇవంతా కూడా ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితిని మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ట్రాఫిక్ ఆగకుండా చూసుకునే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఫలితాలు విడుదల ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద బయట కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇట్లా వివిధ రకాలుగా ఈ ప్రాంతాలకి వచ్చే పరిస్థితి అయితే ఇప్పటికే చాలా కౌంటింగ్ సెంటర్లు అన్ని కూడా చేస్తుంటారు. దాదాపుగా 62 కౌంటింగ్ సెంటర్ల దగ్గర పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. అంత హడావిడిగా ఉంది. అక్కడ చెన్నైలో ఏజెంట్ల మధ్య పోలీసులు ఏజెంట్లకి కొంత వార్నింగ్ ఇవ్వడం, ఏజెంట్లు అక్కడ ఉండడం, తర్వాత ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఒకరికి రావడం, ఇదంతా కూడా కొంత గందరగోళంగా ఉన్న పరిస్థితులే. సో అటువంటి యాంగిల్స్ లో ఇక్కడ ఈ ఓవరాల్ ఎపిసోడ్ చాలా క్లియర్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ కాంపాక్ట్ మొత్తం కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. ట్రాఫిక్ లో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి అన్నిటిని తొలగించే ప్రయత్నం పోలీసు ఎక్కడికక్కడ చేస్తుంది, వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది కృష్ణమోహన్. కారణం ఏంటి అంటే ఏమైనా అల్లర్లు జరగచ్చని చెప్పి అధికారి ఇన్ఫాక్ట్ అల్లర్లు జరగచ్చని చెప్పి ఏమైనా అంచనాలు ఉన్నాయా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్? సో ఇమీడియట్ గా దానికి సంబంధించి మనం కానీ చూసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ ఇంపాక్ట్ లో యూత్ కొంత ఎక్కువ తమ పర్సంటేజ్ ని, తమ ఓటుని చాలా ధైర్యంగా వచ్చి ఓటేస్తున్నారు. ఈసారి కొత్త ఓటర్లు దాదాపుగా వచ్చిన ఓటర్లన్నీ కూడా చాలా వరకు స్ట్రాంగ్ గా మేము ఓటేసుకోగలిగాం, మా ఓటుని మేము వాడుకోగలిగామని చెప్పి చెప్తున్నారు. ఓటులో పాల్గొనిన తర్వాత కూడా మేము ఎవరికి ఓటేసామని కూడా చెప్తున్న పరిస్థితులు కూడా తమిళనాడులో చూసాం. సో మనం చాలా మంది యువత సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఈ యాక్టివిస్ట్ లో మేము పలానోళ్ళకి ఓటేసామని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి. గతంలో తమిళనాడులో ఎప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు మేము ఎవరికి ఓటేసామని ఎవరికి చెప్పేవాళ్ళు కాదు, ఎవరు కూడా తెలిసేవాళ్ళు కాదు. కానీ ఈసారి యువత చాలా పెద్ద స్థాయిలో బయటకు వచ్చింది. తమ ఓటుని మేము పలానా వ్యక్తికి ఓటేసాం, పలానా వ్యక్తికి వేయలేదు, ఎందుకు ఓటేసాం కూడా చెప్పే పరిస్థితిలోకి వచ్చారు. సో ఆ ఇంపాక్ట్ చాలా క్లియర్ గా కనబడుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ ని మనం ఒక రకంగా దీన్ని హ్యాండిల్ చేసుకోగలం అనేది చాలా క్లారిటీగా మనకి అర్థమవుతున్న పరిస్థితి. సచిన్, ఇంకొక 45 మినిట్స్ లో పోలింగ్ ప్రక్రియ అసలు మొత్తం అసలు సబ్జెక్టు స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఫలితాలు తమిళనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. సో అంత సవ్యంగా కానీ జరిగితే డెఫినెట్ గా మనం ఆ సర్వేస్ వస్తున్న అంచనాలు కావచ్చు, అన్నింటిలో కూడా అవే ప్రకారంగా వస్తాయా లేదు ప్రజలు పూర్తిగా భిన్నంగా అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయని
లెక్కలు ఈసారి తమిళనాడులో పెట్టబోతున్నారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది సచిన్. ఐ రిక్వెస్ట్ కృష్ణమోహన్, మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి, ఎందుకంటే తమిళనాడు వేడి మామూలుగా లేదు. కాస్త మజ్జిగ తాగుతూ ఉండండి మీరు మధ్య మధ్యలో. అండ్ ఈ టైంలో మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి. అండ్ మీరు కూడా ఇంట్లో కూర్చొని తమిళనాడులో పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏంటి, దాంతోపాటు కేరళ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతూ ఉన్నారు, అండ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఇటు పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, ఏం జరగబోతుంది ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తుంది. నెక్స్ట్ మీరు కాసేపట్లో ఐ నో మీరందరూ ఏమో ఊహిస్తున్నారో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. చెన్నైలో విజయ్ పరిస్థితి ఏంటి, చెన్నైలో విజయ్ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇదే కదా. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ నాకు అర్థమవుతుంది మీ ఎగ్జైట్మెంట్. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం, దానికి సంబంధించి మరి కాసేపట్లో డీటెయిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ పెరంబూరు నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు విజయ్. అండ్ పెరంబూర్లో ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. another big breaking news coming here is on the screens of RTV. చెన్నైలో విజయ్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు అన్న వార్తలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నీలాంకరై ఏరియాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయ్ ఇంటి సమీపంలో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాల తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 233 స్థానాలు టీవీకే పోటీ చేయబోతుంది. ఇన్ఫాక్ట్ టీవీకే పోటీ చేసింది. తిరుచి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ పోటీ చేశారు. అండ్ పెరంబూరులో మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. తిరుచి